ఏదైతే దుమ్మగూడెం రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకి నీళ్లు వస్తాయనేటువంటి ఆలోచనతో దుమ్మగూడెంలోంచి టైల్ ప్యాండ్ నియమించి గ్రావిటీ ద్వారా 200 టీఎంసీ నీళ్లు నాగార్జున సాగర్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి దుమ్మగూడెంలో ప్రాజెక్ట్ ఉన్నటువంటి మండలాన్ని కేసీఆర్కి అప్పచెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా? ఈవేళ దుమ్మగూడాన్ని వెనక్కి తీసుకురాగలరా? రాముడిని వెనక్కి ఇవ్వగలడా? మీ అవగాహన రాహిత్యంతో ఢిల్లీలో పెట్టని పరిస్థితి మూలంగా ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్యాకేజీలో అదే రూపంతో మేము ఈ రాష్ట్రానికి క్యాబినెట్లో దానికి చట్టబద్ధత కల్పించి ఇచ్చినప్పుడు కూడా ఇంకా బహిరంగ సభలు మీరు పెడుతుంటే రాముడికి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి రాముడిని అని ఉద్యమం భారతీయ జనతా పార్టీ చేయొచ్చా? రాయలసీమకి నీళ్లు లేకుండా దుమ్మగూడాన్ని మీరు తెలంగాణకి ఇచ్చి రాయలసీమకి అన్యాయం చేశారని భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేయొచ్చా? మీరు చేసిన పనులే ఉద్యమాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది మీ యొక్క అవగాహన రాహిత్యం. మేము కూడా మీరు ఇదే విధంగా ఉద్యమం చేస్తే ఆంధ్రప్రదేశ్కి రాహుల్ గాంధీ రాముడిని అది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాముడు నువ్వు భద్రాచలాన్ని తెలంగాణకి ఏ విధంగా ఇస్తావు? తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దుమ్మగూడెం మూలంగా రాయలసీమ నష్టపోయి రాయలసీమకి నీళ్లు లేకుండా కరువుతో అలమటించేటువంటి పరిస్థితిని మీరు నిర్మాణం చేశారు. రాయలసీమ వాళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసే పరిస్థితి ఉందా? మా అధ్యక్షుడు మన విజయవాడ బహిరంగ సభలో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం 1,75 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చామని 2,500 కోట్లు ప్రత్యేక హోదా, అస్సాంకి 500-600 కోట్లు ప్రత్యేక హోదా మూలంగా 2,500 కోట్లు చట్టబద్ధతతో ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ 1,75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసినప్పటికీ మీరు పోలవరాన్ని ముంపు మండలాలను కూడా తెలంగాణలోనే ఉంచి పార్లమెంట్లో బిల్లు 5 నిమిషాల్లో పాస్ చేస్తే ఆ మండలాన్ని రాజ్యసభలో ఇంక్లూడ్ చేయించి దాన్ని క్యాబినెట్లో ఆర్డినెన్స్ని జారీ చేయించింది భారతీయ జనతా పార్టీ కాదా? మీరు ఈ రాష్ట్రానికి పోలవరం పోగొట్టడానికి కోసం ప్రయత్నం చేశారు, తెలంగాణకి ఇచ్చేయడం కోసం ప్రయత్నం చేశారు, రాముడిని తెలంగాణకి ఇచ్చేశారు, దుమ్మగూడాన్ని తెలంగాణకి ఇచ్చేశారు. రాష్ట్రానికి అనేక విధాలుగా అపకారం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీన్ని అర్థం చేసుకుని చాలామంది పెద్దలు బాగా స్పందించాలి. ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయాన్ని ఈవేళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే సమర్థించేటువంటి పెద్దలు దీని మీద స్పందించాలి. రాముడు ఆంధ్ర కావాలా లేదా, దక్షిణం ఉత్తరం అనేది కాదు, రాముడు ఆంధ్రప్రదేశ్ కావాలా లేదా, రాయలసీమకి దుమ్మగూడెం మూలంగా నీళ్లు ఇవ్వాలా లేదా, దీన్ని అడగవలసిన బాధ్యత పెద్దలకు లేదా అండి? అందరూ కూడా ఆలోచించాలి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఉద్యమాలు చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదని మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. 15 రోజులు పూర్తి సమయాన్ని ఇచ్చి పనిచేసేటువంటి కార్యక్రమం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ కార్యశాల జరుగుతుంది.